పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ప్రకృతిని ఆరాధించడం, సాంప్రదాయాన్ని గౌరవించడం భారతీయ పండుగల ముఖ్య ఉద్దేశమని డాక్టర్ కె శ్రీవిద్య ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జి సుందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పారు. భోగి మంటల ద్వారా చెడును అగ్నికి ఆహుతి చేస్తామని, సంక్రాంతి పండుగ నాడు ధాన్య లక్ష్మిని పూజిస్తామని, కనుమ రోజున పశువులను ఆరాధిస్తామని వివరించారు. గుంటూరు నగరాలు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా స్కూల్ ఆవరణలో పలు ఆకృతులను ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మేరకు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల్ని ఓలలాడించింది. చిన్నారులతో కలిసి ఉపాధ్యాయుల బృందం చేసిన నృత్యం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. అనంతరం ముఖ్య అతిథిగా మీడియాతో మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యతో పాటు ట్రెడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ కి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల విశిష్టతను విద్యార్థులకి తెలియచెప్పేలా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మనం ఇక్కడ పిల్లలందరూ చాలా సంతోషమైన సమయంలో వీళ్ళతో గడపడానికి చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. ముఖ్యంగా వీళ్ళు మనందరికీ సాంప్రదాయాలు, గంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు ఇవన్నీ వీటి వెనకాలన్న సైన్స్ చూసుకుంటే కనుక భోగి మంటల్లో ఏదైతే చెత్తని మనం పడేయమంటామో అలానే పనికిరాని వస్తువుల్ని ఇంట్లో ఎట్లయితే పనికిరాని వస్తువులు మనం భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో అట్లానే మన మానసిక స్థితిలో కనుక ఏదైనా చెడు ప్రవర్తన, అటువంటి అంటే చెడు ప్రభావాలు, ఆలోచనలు, ఆత్మన్యూనతా భావం ఇలాంటివి ఏదన్నా ఉంటే కనుక పిల్లలకి ఎస్పెషల్లీ పేరెంట్స్కి కూడా అలాంటివన్నీ పక్కన పెట్టి కొత్త ఒరవడితో కొత్త శక్తితో సంక్రాంతి వచ్చేటప్పటికి శంకరుడు మకర రాశిలో ప్రవేశించి కొత్త ఎనర్జీని మనకి ప్రసాదిస్తాడు. అలానే మనందరం క్లీన్గా ఉండి భోగిలో ఏదైతే అన్ని క్లెన్స్ చేసేసుకొని పారేసి పాతవన్నీ కూడా కొత్త ఎనర్జీతో మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి. అలానే ఇది కనుమ ఇచ్చే మెసేజ్ ఏంటంటే పశుపక్షాదులతో ఏదైతే ఉందో జంతువుల్ని పూజించమని, ఆరాధించమని, ప్రకృతిని ప్రేమించి ఆరాధించి దానితో అనుగుణంగా దానితో మమేకమై జీవించడమే ఈ సంక్రాంతి, కనుమ, భోగి ముఖ్య ఉద్దేశంగా చిన్న పిల్లల నుంచి కనుక మనం చెప్పగలిగితే అది చాలా బాగుంటుంది అనిపించి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి జరుపుకోవడం మా స్కూల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్య ఒక్కటే కాదు, విద్యతో పాటు ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చదువు అంటే వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడం కోసమే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంక్రాంతి అనగా, టీచర్స్ డే అనగా, ఇండిపెండెన్స్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మన సాంప్రదాయాలు కూడా తెలవాలి. ఏంటి అసలు మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, మన పద్ధతులు కొంత వాళ్ళకి నేర్పించే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ జరుపుతామండి మేము. ఈ సంక్రాంతి ఏంటంటే మకర సంక్రాంతి మనం భోగి, కనుమ జరుపుకుంటాం కదా. భోగి అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, చెత్త చెదారం అన్నీ తీసి బయటకు వేస్తాం. అవి మంటలు వేస్తాం. ఎందుకు వేస్తాం అంటే ఇవన్నీ మనకి ఉపయోగం లేనివని. అదేవిధంగా మన పిల్లల్లో కూడా, పిల్లల్లో పెద్దలు ఎవరైతే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు విడిచిపెట్టి మంచి లక్షణాలు అలవర్చుకొని రాబోయే జీవితంలో మంచి మంచి పద్ధతులు నేర్చుకొని మంచిగా వృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఈ సంక్రాంతి మేము జరుపుకుంటామండి. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు పర్మిషన్ ఇచ్చారండి. సో అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సంక్రాంతి సెలవులు అనగానే ఎక్కడ వాళ్ళందరూ ముందు వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు, వాళ్ళ బంధువులందరినీ కలుస్తారు, భోగి రోజు భోగి మంటలు వేసుకుంటారు, సంక్రాంతి రోజు చక్కగా అందరూ మంచి కొత్త బట్టలు వేసుకొని అందరిది పిండి వంటలు వండుకొని అందరితోటి పంచుకొని కలిసి కూర్చొని తింటారు. కనుమ రోజు పల్లెటూర్లలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎద్దులకి, ఆవులకి, గేదెలకి వీటన్నిటికీ పూజలు చేసి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి. సో ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పశువులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియచెప్పాలి. ఆ ఇంపార్టెన్స్ని తెలియజెప్పే పండుగ ఒక సంక్రాంతి పండుగ మాత్రమే. సో ప్రత్యేకంగా మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో మనుషులుగా పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే జంతువులకి, పశువులకి కూడా ఒక పండుగ ఉంది. మనకి
4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ ఎద్దులు కానీ ఆవులు కానీ గేదెలు కానీ వీటన్నిటినీ కూడా మనతో పాటు సమానంగా చూడాలి అని పిల్లలకి నేర్పించడం కోసం ఈ సెలబ్రేషన్స్ అన్నీ మేము చేస్తున్నామండి. ఇవాళ చిల్డ్రన్స్కి టీచర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహకరంగా జరిగినాయి. మేమందరం కూడా చాలా సంతోషకరంగా ఉన్నాము.